హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి ఇడియాప్పం అండి. హెల్త్‌కి చాలా మంచిదనమాట. మనం కనుక చేసుకోగలిగి తిన్నామంటే వారానికి 2 రోజులు తిన్నా గానీ చాలండి. అంత హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ గానీ ఏం లేకుండా మంచిగా స్టీమ్‌లోనే ఉడకబెట్టుకుంటామండి దీన్ని. కడాయి పెట్టుకున్న దాంట్లో 2.5 కప్పులు నీళ్ళు తీసుకుందామండి. ఇది 2 కప్పులు రాగి పిండి కోసం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఒక పావు టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుందామండి. ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే ఇడియాప్పం అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. నెయ్యి లేకపోయినా నూనె అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మంచిగా తెల్లినాయి కదా నీళ్ళు, స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసిన తర్వాత మనం 2 కప్పులు రాగి పిండి వేసి కలుపుకుందాము. మంచిగా ఫాస్ట్‌గా మిక్స్ చేసుకుందామండి. ఉండలు కానీ ఏం లేకుండా మంచిగా కలుపుకుందాము. 2 కప్పుల రాగి పిండికి వచ్చి 2.5 కప్పుల నీళ్ళు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకంతకంటే నీళ్ళు తగ్గించి కనుక మీరు పోసుకున్నారంటే అస్సలు నొక్కలేరనమాట ఇడియాప్పంని. గట్టిగా ఉంటుంది బాగాను. అస్సలు నొక్కటం చాలా కష్టమైపోతుందండి. ఇప్పుడు ఇదంతా మనం మంచిగా కలిపేసుకున్నాం కదా! ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చాలా వేడిగా ఉంటుంది పిండి ఇప్పుడు. ఆ లోపల మనం కొబ్బరి పాలు తయారు చేసుకుందాము. ఒక అర చిప్ప కొబ్బరండి తీసి ముక్కలు పెట్టుకున్నాము. దీన్ని మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్లు పోసుకొని ఫస్ట్ పాలు తీసుకుందామండి. ఫిల్టర్ పెట్టి తీసుకున్నాను నేను. కావాలంటే మీరు క్లాత్లో కూడా వేసి పిండుకోవచ్చు. ఒకవేళ మీరు కొబ్బరి పాలు వద్దనుకుంటే నార్మల్ పాలు కూడా కాచిన పాలు యూజ్ చేసుకోవచ్చండి. కానీ కొబ్బరి పాలు చాలా మంచిది. హెల్త్‌కి కూడా చాలా చలవనమాట ఒంటికి. ఈ రెసిపీకి వచ్చి కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అంత టైం లేదు అనుకునే వాళ్ళు తప్పనిసరిగా మామూలు పాలు కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫస్ట్ పాలు తీసుకున్నాం కదా! తర్వాత దాన్ని కొబ్బరి వచ్చింది కదా! దాన్ని మళ్ళీ మిక్సీలో వేసేసి కొంచెం నీళ్లు పోసుకొని సెకండ్ మిల్క్ కూడా తీసుకుందామండి. ఇంకా దీని తర్వాత ఈ వేస్ట్ వచ్చేసి పడేయటమేను. అంతేనండి. ఇంకా ఇది రెడీ అయిపోయినాయి కదా! దీంట్లో వచ్చి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను బెల్లం పౌడర్ అయితే వేసానండి. పిల్లలు తినేటట్టయితే ఈ స్వీట్ అనేది తప్పకుండా సరిపోదు అసలు. ఒక యాలక్కాయ వచ్చేసి దంచి వేసుకుందాము. పిల్లలకైతే బాగా తీయగా ఉంటేనే నచ్చుతుందనమాట. వాళ్ళకి మీరు దీంతో పాటు కొంచెం చక్కెర కూడా వేసేసి ఇవ్వండి. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. పెద్దవాళ్ళకైతే ఈ షుగర్ సరిపోతుందండి, స్వీట్‌నెస్ అనేది బెల్లం. మీరు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎలా కావాలో. ఇప్పుడు ఇంకా వేడిగానే ఉందండి పిండి, చాలా వేడిగా ఉంది. కానీ ఇంక ఇంతకంటే ఎక్కువసేపు పెట్టామంటే మనకి ఇడియాప్పం అనేది మంచిగా రాదనమాట. కొంచెం వేడివేడిగా ఉండగానే ఫాస్ట్‌గా మనం ఇలా మిక్స్ చేసేసుకుందామండి. కలుపుకున్నామంటే మనకి ఇడియాప్పం చాలా, మనం ఎంత కలుపుతామో అంత మంచిగా మనకి జిగురొస్తుందండి. దీంట్లో నుంచి ఇడియాప్పం అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటాం మనం. మన చక్రాల గిద్దలు ఉంటాయి కదా! దానిలో పెట్టి నొక్కేసుకుందామండి. ఇది ఇడియాప్పం స్టాండ్ వస్తుందనమాట అండి. 4 ప్లేట్స్ అది ఉంది నా దగ్గర. నేను దాంట్లో వేసాననమాట. అరిటాకు కట్ చేసి వేసుకున్నాను. ఇడియాప్పం స్టాండ్ లేకపోయినా మీరు ఇడ్లీ ప్లేట్‌లో అయినా సరే ఆయిల్ రాసేసి చక్కగా వేసుకోవచ్చండి. మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం చక్రాల గిద్దలు ఉన్నాయి కదా! దాంట్లో వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇది గన్ అనమాట. నొక్కడానికి మాత్రం చాలా వీలుగా ఉంటుందండి బాగా. ఇది ఆల్మోస్ట్ నేను 10 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. చాలా యూస్‌ఫుల్‌గా ఉంది గన్ అయితే మాత్రం. అంతేనండి. ఇప్పుడు మనం పిండి పెట్టేసుకున్నాం కదా! చక్కగా చూడండి ఎంత దారాల్లాగా ఎంత నైస్‌గా వస్తుందో.
అంతేను. ఇలా అన్నీ నొక్కేసేసి మనం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది, ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా మన దగ్గర కుక్కర్, దాంట్లో పెట్టి ఉడికించుకోవటమేనండి. తట్టు ఇడ్లీకి, ఇడియప్పంకి ఇలాంటి స్టాండ్ వస్తుందండి. ఇది నా దగ్గర ఉందనమాట. అందుకని నేను యూజ్ చేశాను. లేని వాళ్ళు ఏం పర్వాలేదు, ఇడ్లీ ప్లేట్లు చక్కగా వండేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని చాంబర్లో కొంచెం నీళ్ళు పోసుకున్నామండి. దాని తర్వాత ఈ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 6-7 మినిట్స్ ఉడికి సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో. ఎక్కువసేపు అయితే ఉడకనియద్దు, గట్టిగా అయిపోతుందనమాట. ఉడకగానే వెంటనే తీసేయొద్దండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. కొంచెం ఆరిన తర్వాత తీసేసుకుందాం మనం. అంతేనండి, తీసి సర్వ్ చేసుకోవటమేను. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. కొబ్బరి పాలకే టైం పడుతుందండి తీసుకోవడానికి మీకు. ఒకవేళ అంత టైం లేని వాళ్ళు నార్మల్ పాలు కూడా వేడి వేడి పాలు వేసుకొని చక్కగా చక్కెర, బెల్లం నచ్చింది వేసుకొని తినండి. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్‌కి కానీ యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతుందనమాట. వాళ్ళకి చక్కగా మంచి కొబ్బరి పాలు కానీ వేసి, షుగర్ వేసేసి ఇచ్చారంటే వాళ్ళెంత బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంతేనండి ఈరోజు రెసిపీ. మనమైతే కొబ్బరి పాలతో సర్వ్ చేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.